హాయ్ అండి. నేను మీ స్వాతి. నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 4:30కి లేవడం, 4:30 కాడ నుంచి 5 వరకు అన్నం రైస్ కుక్కర్‌లో పెట్టేసేయడం, రైస్ కడిగి నెక్స్ట్ కూరగాయలు కోసి రెడీగా చేయడానికి రెడీగా ఉంచుకోవటం, పాలు పెట్టటం, పాలు ఒక దాని మీద, టీ ఒక దాని మీద గ్యాస్ మీద పెట్టేసేయడం. నెక్స్ట్ ఏమో కొట్టంలో గేదెలు ఉంటాయండి, అవి విడుచుకొని వచ్చి వాటికి శుభ్రంగా లేకపోతే కడిగి వాటికి గడ్డేసి కుడిసిపెట్టడం. వెంటనే ఇక పాలు పిండటానికి దూడలను వదలటం. ఫస్ట్ అయితే పాలు పిండటం వచ్చేది కాదు, కానీ తర్వాత ఇక చిన్నగా నేర్చుకున్నాను. ఎన్ని రోజులని నేర్చుకోకుండా ఉంటావు అని అంటే, ఇక సరేలే అని ట్రై చేశాను. ఫస్ట్ నేర్చుకోవడమే ఒక గేదె పాలండి, గట్టిగా వస్తాయి. దాన్ని పిండడం నేర్చుకున్నాను. చేతులకు కొబ్బరి నూనె రాసుకొని ట్రై చేశాను. ఇక తర్వాత చిన్నగా అలవాటైపోయింది. నెక్స్ట్ ఏమో పాలు పిండిన తర్వాత పాలకి పాలు పోసేస్తాను. కూర పొయ్యి మీద వేస్తాను. కూర ఉడుకుతూ ఉంటుంది కదా, ఇల్లు ఊడ్చేస్తాను. అన్నం ఉడికింది అనుకోండి, పిల్లలకి బాక్సుల్లోకి అన్నం పెడతాను. ఈలోపు చల్లారిద్ది కదా కూర అయిపోయేలోపు అన్నీ. నెక్స్ట్ టీ కూడా పోసి ఫ్లాస్క్లో పోసేస్తాను. ఇక పిల్లల్ని లేపి వాళ్ళకి బ్రష్ చేయించి వాళ్ళకి రెడీ చేసి, మా పాపకి జడలేసి రెడీ చేస్తాను. వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు అన్నం తింటారు కదా, వాళ్ళు అన్నం తిన్న తర్వాత వాళ్ళు కొద్దిసేపు టీవీ చూస్తారు. లేదంటే ఇక మేము వాళ్ళ బ్యాగులు అవన్నీ బయట పెట్టేసి ఇక నేను కొట్టంలోకి వెళ్ళేసి గేదెలను కట్టేసి ఇక తర్వాత పెండకళ్ళన్నీ తీసి ఊడ్చేస్తాను. ఊడ్చేసి ఇక ఇంటికి వచ్చి నేను ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయి అన్నం తినేసి దీపారాధన చేసి అన్నం తినేస్తాను. అన్నం తినేసి ఇక స్కూల్కి వెళ్తాను. స్కూల్లో అయితే విద్యా వాలంటీర్గా చేస్తున్నాను. ఇది కూడా కొన్ని నెలలేనండి, ఆ తర్వాత సార్ రిటైర్ అయిపోతారు. ఇక ఆ తర్వాత ఏం చేయాలన్నది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఇక చూద్దాం ఆ తర్వాత ఏం పని చేద్దామని. ఇక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక గిన్నెలు రుద్దటం, టీ పెట్టడం, పాలు కాగబెట్టి తోడేయటం, ఆ తర్వాత రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టేయటం, బట్టలు నానబెట్టి ఉతికేయటం. నాకున్న ఇంత పనికి నేను నైటే గిన్నెలు రుద్దడం, బట్టలు ఉతకడం చేసేస్తాను. గిన్నెలు మాత్రం అన్నం తిన్న తర్వాత వెంటనే రుద్దేస్తాను. ఇక అంతేనండి, పడుకునేటప్పటికి 9:30, 10 అయ్యిద్ది. ఇదేనండి నా డైలీ పని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.